ముఖ్యంగా యాజమాన్య చర్యల గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనకి 3 రకాల దశల్లో వరి పంట ఉంది. సో వాటి గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నట్టు. మొట్టమొదటి దశ వచ్చేసి మనం ఎప్పుడైనా ముందు వేసిన వాళ్ళ గురించి చెప్పుకోవాలి. అంటే ముందు పంట వేసిన వాళ్ళు చాలా ముందు యాక్టివ్గా ఉన్నట్టు అన్నట్టు. సో వాళ్ళ పరంగా చూసుకుంటే వారి యొక్క పంట దశ సుమారు అంకురం ఏర్పడి ఆల్రెడీ పూత కూడా అంటే కంకులు కూడా బయటకు వచ్చి పూత సమయంలో ఉందంట వరి పంట. వారి జిల్లాల్లో అలాంటి జిల్లాల్లో పూత సమయంలో ఉంది. అంటే ముందస్తుగా వరి నాట్లు వేసిన జిల్లాల్లో సుమారు అంకురం ఏర్పడే దశ నుంచి అంకురం బయటకు వచ్చి నా దశలో ఉంది. ఆ తర్వాత కొన్ని జిల్లాల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అంటే ఇంకా దుబ్బు కట్టే దశలోనే ఉంది. అంటే నాట్లు వేసి 30-35 రోజుల సమయంలో మనకి వరి పంట ఉంది. సో ఈ విధంగా రకరకాల దశల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా రైతు సోదరులు ఇప్పుడు చిరుపుట్ట దశలో ఉన్న ప్రాంతాల్లో రైతు సోదరులు ఆఖరి దఫాగా ఎరువును వేసుకోవాల్సినది చాలా ప్రధానమైన అంశము. అలాగే దుబ్బు చేసే దశ కానీ పిలక దశలో ఉన్న వరి అంటే ప్రస్తుతం ఆ దశల్లో ఉన్నప్పుడు మనకి కొన్ని రకాల చీడపీడలు కూడా ఆశించే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా మనం పైపాటుగా నత్రజని ఎరువులను వేసుకోవడంతో పాటు ఇసుకలో కలిపి మనకి గుళికలని అంటే ఎస్పెషల్లీ ముఖ్యంగా ఈ మొగి పురుగు నివారణ కొరకు గుళికలను కూడా సిఫారసు చేయడం జరుగుతుంది. రైతు సోదరులకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ముఖ్యమైన అంశం ఏంటంటే పంట ఎదుగుదలను బట్టి మీరు యాజమాన్య చర్యలు చేపట్టండి. ఆల్రెడీ పంట బాగా ఎదిగి ఉంది, మీరు ఎంపిక చేసుకున్న రకం ఆల్రెడీ అంటే బాగా ఎదిగి ఉంది అన్నప్పుడు యూరియాని పైపాటుగా కొంత తగ్గించడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో బాగా ఎదిగి మళ్ళీ మీరు పైపాటుగా యూరియా వేసినప్పుడు చీడపీడలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ ఆ రకం కనుక కింద పడిపోయే గుణం ఉన్నట్లయితే అది కోత దశలో ముఖ్యంగా కోత దశలో వచ్చినప్పుడు మనకి పూర్తిగా కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక రైతు సోదరులు దశను బట్టి మొక్క యొక్క ఎదుగుదలను బట్టి అంటే పంట ఎదుగుదలను బట్టి యాజమాన్య చర్యలు చేపట్టాలని కోరుతున్నాను.